Hi guys, welcome back to our channel CS. So yes, again I am back with one special video. అన్ని వీడియో స్పెషల్ అవుతున్నాయి ఈ మధ్యలో, అదేంటో. బట్ ఈ వీడియో వచ్చేసి మాత్రం ఫుల్ ఇన్ఫర్మేషన్ వ్లాగ్ లాగా అనుకోండి. అంటే నేనేం మ్యాటర్ ఏం చూపించట్లేదు. బట్ ద థింగ్ ఈజ్, నా గ్రాడ్యుయేషన్ ఉంది ఫెబ్లో. సో దానికోసం మా మమ్మీ అండ్ మా డాడీ ఇద్దరు యూకే వస్తున్నారు. అంటే వద్దామనేది ప్లాన్. సో దానికోసం ఇప్పుడే ఇందాకే నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాను అంటే అప్లై చేశాను వీసాకి. సో ఈరోజు డేట్ 27th December అండ్ వాళ్ళ స్లాట్ వచ్చేసి 5th Janకి. సో చూద్దాము ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పేసి అని. సో మనం రిజల్ట్స్ రాకముందే మనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు కాబట్టి కామ్గా ఉండడం నేర్చుకోవాలి మనం అందరం. సో ఒకసారి అపాయింట్మెంట్ అయిపోయాక రిజల్ట్స్ వచ్చాక అప్పుడు దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. బట్ ఇఫ్ ఓకే వచ్చినా హ్యాపీ, రాకపోయినా కూడా ఓకే, ఏదైనా మనం మంచిగా జరుగుతుందని అనుకోవాలి కాబట్టి. బట్ చాలా ఎక్సైటింగ్గా ఉంది గైస్, వస్తే బాగుంటుంది అని చెప్పేసి. నేను ప్రాసెస్ మొత్తం రికార్డ్ చేసి పెడదాము అని అనుకున్నాను. బట్ ఏమైందంటే నాకు జలుబు అయింది. సో దానివల్ల నాకు వీడియోస్ తీయడానికి ఆప్షన్ లేదు. బికాస్ వన్ సైడ్ నాకు ముక్కు కారుతుంది, ఇంకా ఇలా కళ్ళ నుంచి వాటర్ కారుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం నేను మా మమ్మీ వాళ్ళతో కాల్లో ఉన్నాను, వాళ్ళతో మాట్లాడుకుంటూ చేస్తున్నాను. నాకు అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. బికాస్ ఇప్పుడు నేనే సరిగ్గా లేను, అటు ఇటు కెమెరాస్ పెట్టి అడ్జస్ట్ చేసి టైం వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి అని. సో కొంచెం డాక్యుమెంట్స్ క్లియర్గా అప్లోడ్ చేయాలి కదా, దానికోసం అంత ప్రయత్నించలేదు వీడియో తీయడానికి. బట్ డెఫినెట్గా మీకు ఏం డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి, మెయిల్ చేయండి, కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను కంపల్సరీ. ఇది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఇఫ్ వచ్చినా రాకపోయిన వీడియో మాత్రం నేను పెడతాను, బికాస్ ఇది నా హ్యాపీనెస్ కాబట్టి. సో అప్పటి వరకు స్టే ట్యూన్ గైస్, బై బై. మీకు ఒక కొత్త అప్డేట్ వచ్చాడు, ప్లీజ్ నా ఫేస్ని ఇగ్నోర్ చేయండి. మాకు టైం ఇప్పుడు 9 అవుతుంది మార్నింగ్. పడుకోలేదు నేను నైట్ నుంచి. అంటే మా మమ్మీ వాళ్ళది ఈరోజు వీసా అపాయింట్మెంట్ ఉండింది. సో వాళ్ళకి 1:30కి, అంటే నాకు ఇక్కడ మార్నింగ్ 8 o'clockకి. ఇఫ్ నేను పడుకుంటే మళ్ళీ లెగలేనేమో, ఏమన్నా డౌట్స్ వస్తే ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి అని నిద్ర కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు టైం 9 అవుతుంది, ఇప్పుడు వల్ల అయిపోయింది. ప్రాబ్లం ఏంటో మనకి అంటే ఓకే పర్లేదు, అన్నీ బాగానే జరిగాయి. లెట్స్ హోప్ వీసా వస్తుంది అని చూద్దాం. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. నాకు దీంట్లో ఒకటి చెప్పడం మర్చిపోయాను. మనం ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తామో, అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటామో, అప్పుడు మనకి ఒక మెసేజ్ వస్తుంది. అదేంటి అంటే మన బ్లాంక్ పేజెస్ అన్నీ ప్రింట్ తీసుకోవాలి, కలర్ ప్రింట్స్ తీయాలి. ఇఫ్ మనకు స్టాంప్స్ ఉన్నా లేకపోయినా కంప్లీట్ పాస్పోర్ట్ని మాత్రం ప్రింట్స్ తీసుకొని రండి అని చెప్పేసి అని. బట్ ఈరోజు మా మమ్మీ వాళ్ళు వెళ్తే మాత్రం వాళ్ళు వద్దని చెప్పారంట. ఇంకా దానికి ముందు వేరే ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు వెళ్తే వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళారు. బట్ మాకేమో అడిగితే వద్దని చెప్పారంట అవన్నీ. సో అది తెలియదు మరి అది ఇంపార్టెంటా కాదా అని కూడా. బట్ వాళ్ళైతే మాకు బుక్ చేసినప్పుడు అయితే కావాలని చెప్పారు, బట్ ఇప్పుడేమో వద్దని చెప్పారంట. అది మ్యాటర్. సో అది ఏమవుతుంది అని చెప్పేసి మళ్ళీ అప్డేట్ కూడా దీంట్లోనే చెప్తాను. ఈ మధ్యలో కొంచెం వీడియోస్ సరిగ్గా రావట్లేదు, ఎందుకంటే నేను చాలా బిజీ ఉంటున్నాను. సో మార్చ్ దాకా కొంచెం బిజీ, ఆఫ్టర్ మార్చ్ కొంచెం ఇంకా అప్పటి నుంచి ఫుల్ యాక్టివ్ అయిపోతే ఇప్పుడు మాత్రం ఇన్యాక్టివ్గానే ఉంటాను. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇదే నేను న్యూ ఇయర్ అంటే ఈ 2026లో తీస్తున్న ఫస్ట్ వీడియో ఇది. ఇప్పటిదాకా ఇంకేం వీడియో షూట్ చేయలేదు, బికాస్ టైం దొరకట్లేదు. అది ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. లాస్ట్ డిసెంబర్లో తీసిన వీడియోస్ నేను ఇంక ఇప్పటివరకు కూడా పోస్ట్ చేయలేదు, అలానే పెట్టేశాను. టైం దొరకట్లేదు ఎడిటింగ్కి, అవన్నీ కెమెరాలో ఉన్నాయి. సో కొంచెం నన్ను నేను పుష్ చేసుకుంటూ తీసుకోవాలి. ఆఫ్ దొరకట్లేదు గైస్. సో హానెస్ట్గా నాకు ఆఫ్ దొరకట్లేదు. వీక్లీ 5 days 4 days మినిమం 4 days అయితే వర్క్ చేస్తున్నాను. 1 day రెస్ట్, 1 day గ్రాసరీస్కి అయిపోతుంది లైఫ్ మొత్తం. సో కొంచెం డిఫికల్ట్ ఫేజ్లో ఉన్నాను అనమాట. బట్ ఆఫ్టర్ మార్చ్ సూపర్ ఎంజాయ్ చేద్దాం. ఫుల్ వ్లాగ్స్తో వస్తాను. బట్ ఇప్పుడు కొంచెం అవుతుంది అలా అప్పుడప్పుడు. హై గైస్, హ్యాపీ కనుమ. ఈరోజు డేట్ 16th. నిన్న Jan 15th మా డాడీది వీసా వచ్చింది, యూకే అంటే మెయిల్ వచ్చింది, యువర్ వీసా సక్సెస్ఫుల్ అని. సో చాలా హ్యాపీ. బట్ మా మమ్మీది అయితే ఇంకేం అప్డేట్ రాలేదు. మా మమ్మీ అప్డేట్ కోసం వెయిటింగ్, చూద్దాం ఏమవుతుందని. బట్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. కానీ ఇప్పుడు కొంచెం భయం కూడా ఉంది, ఇంకా మా మమ్మీది రావట్లేదు అని. అంతే గైస్, అంటే ఈ వీసా నేను అప్లై చేస్తాను కదా, కొంచెం భయం ఉండే. బట్ నో ప్రాబ్లం, వచ్చేసింది. ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చేసింది. ఎస్, అదే త్వరలో వాళ్ళు వస్తారు. మా మమ్మీకి అప్డేట్ తొందరగా ఇవ్వండి గాయ్స్. అంతే, మళ్ళీ షిఫ్ట్కి వెళ్తున్నాను ఇప్పుడు. ఆగంలో ఉన్నా.
మళ్ళీ తర్వాత మాట్లాడతాను మీతో. బై బాయ్. హాయ్ గాయ్స్, నాకు బ్రేక్ వచ్చింది. నా బ్యాక్గ్రౌండ్ చూసి షాక్ అవ్వకండి, బ్రేక్లో ఉన్నా. సో మా మమ్మీ వీసా కూడా వచ్చేసింది. నేను షిఫ్ట్లో ఉన్నా చూడలేదు. సో ఇప్పుడే బ్రేక్ వచ్చాను, చూసాను. హ్యాపీ గైస్, ఇద్దరు వచ్చేసింది వీసా. తింటున్నాను ప్రస్తుతానికి. ఏం తింటున్నానో చూపిస్తాను. ఇది నింబు మసాలా, నేను కొనుక్కున్నాను, తింటున్నాను. ఇందాక కేక్ తెచ్చుకున్నాను, కేక్ కూడా తినేసా, రెడ్ వెల్వెట్ కేక్. నేను కేక్ తిన్నా, ఇంకా సంతోషంలో నాకేం పోవట్లేదు. ఇప్పటిదాకా మా మమ్మీ వాళ్ళతో మాట్లాడా, అది పరిస్థితి. సో హాయ్ గైస్, సో ఈరోజు డేట్ వచ్చేసి 22 Jan. అంటే నేను ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను. అండ్ మా మమ్మీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు 21 Jan రోజు కలెక్ట్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి అప్డేట్ ఫస్ట్ మా డాడీది వచ్చింది, సెకండ్ మా మమ్మీది వచ్చింది. అండ్ మా మమ్మీది వచ్చేసి మండే రోజు వచ్చింది అప్డేట్. మా డాడీది మాత్రం మా మమ్మీ అప్డేట్ ట్యూస్డే వచ్చింది, మా డాడీది మండే వచ్చింది. సో ఇద్దరు పాస్పోర్ట్ కలెక్షన్ సేమ్ డే రాలేదు. అంటే కన్ఫర్మేషన్ మెయిల్ ఒక్కసారి రాలేదు, యువర్ పాస్పోర్ట్ ఈజ్ రెడీ ఫర్ కలెక్షన్ అని. అంటే నేను కలెక్షన్ పెట్టాను, ఇంటికి కొరియర్ పెట్టలేదు, దానివల్ల అది పాయింట్. అండ్ వాళ్ళు ఇప్పుడు వెళ్ళి కరెక్ట్ చేసుకున్నారు. సో వాళ్ళకి మల్టిపుల్ ఎంట్రీస్ వచ్చింది, అంతా ఫైన్. ఇంతే గైస్. సో ఇంకా ఇది వీసా ప్రాసెస్. అండ్ నెక్స్ట్ మీకు నేను మొత్తం డీటెయిల్గా తీసి చెప్తాను, ఇంచ్ టు ఇంచ్, పాయింట్ టు పాయింట్ తీసి పెడతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే గైస్. అండ్ ఇక్కడతో నేను ఈ వీడియో మొత్తం ఎండ్ చేసేస్తున్నాను. ఈ కంప్లీట్ జర్నీ, వీసా జర్నీ వచ్చేసి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సియా. అండ్ నెక్స్ట్ అన్నీ మా పేరెంట్స్తో వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను, కొంచెం లేట్గా అయినా కూడా పెడతాను గైస్. బాయ్ బాయ్ అందరికీ, గుడ్ నైట్.